అందరు కృష్ణాష్టమిని చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా చిన్ని చిన్ని పిల్లల్ని చక్కగా కృష్ణుడు గోపిక గెటప్లు వేసేసి ఆనందించారని అనుకుంటూ ఉన్నాను. మాకు కూడా నియర్ బైలో ఇస్కాన్ ఉన్నదనమాట. అక్కడ కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినవి. అనుకోకుండా అలా గుడికి వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్ కూడా కనిపించారు. అలా అనుకోకుండా మీట్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలాగే నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. వాళ్ళని చూసి అస్సలు అనుకోలేదు. చాలా రోజుల తర్వాత నేను వాళ్ళని కలిశాను అనమాట. అలాగే మీ ఇంటి దగ్గర కూడా నియర్ బైలో ఉన్న కృష్ణుడి గుడికి వెళ్ళి స్వామిని దర్శించారా? అలాగే కృష్ణ జన్మాష్టమి, కృష్ణుడు పుట్టిన రోజునే మనం కృష్ణ జన్మాష్టమిగా చేసుకుంటాం కదా. ఈ కృష్ణాష్టమి అనేది మనకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు జరుపుకుంటాము. అష్టమి అంటే 8వ రోజు. అలాగే కృష్ణుడు కూడా దేవకి వసుదేవుల సంతానం, 8వ సంతానంనే కృష్ణుడు అవతరించాడు. అందువల్ల 8 అనేది ఒక ప్రత్యేకంగా ఈ రోజున అనుకుంటూ ఉంటాము. అలాగే దేవకి వసుదేవులకు కృష్ణుడు జన్మించిన తను పెరిగిందంతగా నంద మహారాజు యశోదుల వద్ద గోకులంలో పెరిగాడు. కృష్ణుడిని మనం అనేక రకాలుగా పిలుచుకుంటాం కదా. ఆయనకి ఎన్ని నామాలు: బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు, వెన్నకృష్ణుడు, నందకృష్ణుడు, ఇలా ఎన్నో నామాలు ఆ నారాయణమూర్తికే చెల్లుతాయి కదా. కృష్ణుడు మహావిష్ణువు యొక్క 8వ అవతారంగా కూడా ఉంటారు. అలా లోపలికి వెళ్ళేసరికి హరే కృష్ణ నామ సంకీర్తన జరుగుతుంది. అలాగే ఇటువైపు చూస్తే స్వామివారికి పూల సేవ అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ పూలను చాలా బాగా గుచ్చి స్వామివారి అలంకారానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల పూలు, రంగురంగుల పూలతో స్వామికి దండలు గుచ్చేసి పూల దండల్ని, పూల మాలలని రెడీ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలా కృష్ణాష్టమి రోజు దర్శనం చేసుకోవడానికి ఎంతమంది జనాలండి. అంతే కదా, కృష్ణుడు అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. కృష్ణాష్టమిని కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి చాలామంది ఆ రోజు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి దాకా ఉపవాసం ఉండి అప్పుడు విందు చేసి ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. స్వామి ఇంట్లోకి రావాలని చెప్పి చిన్న చిన్న కృష్ణ పాదాలను ఇంట్లో వాకిళ్ళల్లో వేసేసి పూజిస్తూ
ఉండారనమాట. తర్వాత ఆయనకెంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ ఇలాంటివన్నీ నైవేద్యంగా పెడతారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కదండీ! కృష్ణుడిని ఎలా అయినా కొలుచుకోవచ్చు. ఈ కృష్ణాష్టమినే మనం కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటాం. కృష్ణాష్టమి రోజు కృష్ణుడినే కాకుండా భీష్మాచార్యుల వారిని కూడా పూజిస్తూ ఉంటారు. అలా బయటికి వచ్చేసి స్వామి దర్శనం అయినాక చూస్తూ ఉంటే ఇక్కడ కృష్ణుడిని గోకులంలో గోవర్ధనగిరి ఎత్తిన ఘట్టాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కట్టేశారంటండి. నేనైతే ఎక్కడా చూడలే. ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా అందంగా ఉన్నాడు. చాలా అందంగా ఉంది ఈ కట్టడం కూడా. కృష్ణ భగవానుడి జీవితం నుంచి మనం చాలా ధర్మాన్ని చూడొచ్చు. ఆయన నుంచి మనం చాలా మంచి లక్షణాలను కూడా చూడొచ్చు. ఎవరిలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవ జన్మ సార్థకత చేసుకోవాలనేది ఆయన మనకి భగవద్గీత అంశంలో బోధించాడు కదా! మనం పుట్టినప్పటి నుంచి తనువు చాలించే వరకు ఎలా ఉండాలని తన లీలల ద్వారా భక్తులకి జ్ఞానోపదేశం కూడా చేశారు. అలాగే ఇస్కాన్‌లో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేశారు. కోలాటాలు, భరతనాట్యం ఇలా చాలా చాలా కార్యక్రమాలని కండక్ట్ చేశారు. నేను చాలాసేపు అక్కడే ఉండేసి ఇవన్నీ వీక్షించాను. తర్వాత స్వామివారికి అభిషేకం జరిగింది. అలా అభిషేకం జరిగాక స్వామివారి ప్రసాదం తీసుకున్నామన్నమాట. అలా పిల్లలు చాలా చూడముచ్చటగా ముద్దు ముద్దుగా వేశారు కూచిపూడి, భరతనాట్యాలు. చాలాసేపు అక్కడ సమయాన్ని గడిపినాక స్వామివారి దర్శనం చేసుకున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఈ విధంగా స్వామివారికి నైట్ 10కి అభిషేకాలు అలా స్టార్ట్ అయినవి. స్వామివారికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ అన్నిటితో అభిషేకాలు జరిపినాక పూలాభిషేకం చేసేసి స్వామివారికి మళ్ళీ అలంకారం ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు అందరూ తన్మయత్తులు అవ్వాల్సిందే రకరకాల పూలతో. ఈ విధంగా జరిగింది మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. అలాగే మా పిల్లల కృష్ణుడి గెటప్స్ అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.